నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జియాలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు జహీరాబాద్ దగ్గర కాశీంపూర్ అనే గ్రామంలో బండి మానస్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి. ఈ రైతుకు 3 బోర్లు రికమెండ్ చేయడం జరిగిందండి. 3 బోర్లకు 3 బోర్లు కూడా మంచి సక్సెస్ వచ్చాయండి. సో ఇక్కడ ఉండే రాక్ ఫార్మేషన్ ఏంటంటే మనకు బెసాల్ట్ రాక్ అండి. సాధారణంగా బెసాల్ట్ అనే రాక్ లోపల మనకు నీరు అనేది 2 రకాలుగా లభ్యమవుతాయండి. అంటే ఆ బెసాల్ట్ అనేది పైన మనకు వెదరింగ్ ప్రాసెస్ ఎక్కువ, అంటే 200-250 వరకు కూడా బాగా లూజ్ ఉంటే గాన అక్కడ మనం ఐరన్ కేసింగ్ వేసుకొని బోర్ వేస్తే గాన నీళ్లు మంచిగా వస్తాయండి. అలా కాకుండా అక్కడ హార్డ్ బెసాల్ట్ ఉంటే గాన యూజువల్గా మనకు అక్కడ 600, 700, 800 ఫీట్ల దగ్గర కూడా ఫ్రాక్చర్స్ ఉండి నీళ్ళు పడే అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ ఉండే ఫార్మేషన్కి అనుగుణంగా, అక్కడ ఉండే రాళ్ళకు అనుగుణంగా మాత్రమే నీళ్లు భూమి లోపల లభ్యమవుతాయండి. సో ఈ బెసాల్ట్ రాకు ఈ రైతుకి ఏమవుతుందంటే 260 ఫీట్ల లోపలనే మనకు మంచి వెదరింగ్ ఉండి ఫ్రాక్చర్స్ ఉండడం కారణంగా అతనికి ఐరన్ కేసింగ్ వేసి 260 ఫీట్ల లోపలే దాదాపు చూడండి ఇప్పుడు 2 ఇంచుల దాకా నీరు వచ్చాయి. సో రైతులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జియాలిస్ట్లను సంప్రదించినప్పుడు అక్కడ మీ పొలంలో ఉండే రాళ్లకు అనుగుణంగా ఎంత లోతేస్తే నీళ్లు పడతాయని మీకు తెలియజేస్తారు. కాబట్టి మీకు బోర్లు బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలా కాకుండా మీరు రాయి కడ్డీల ద్వారా, టెంకాయల ద్వారా వెళ్తే ఏమవుతా అంటే వాళ్ళకు రాళ్ళ రకాలేంది, మట్టి రకాలేంది, ఏ విధంగా నీళ్ళు వస్తాయి అనే విషయ పరిజ్ఞానం లేకుండా బోర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బోర్లు ఎక్కువ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.